హాయ్ హలో నమస్తే అండి, నేను మీ ఝాన్సీ. వెల్కమ్ బ్యాక్ టు జాను సింపుల్ క్రియేషన్స్. టుడే మన రెసిపీ ఇండో చైనీస్ స్టైల్లో డ్రాగన్ చికెన్ అండి. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని కొంచెం పొడవుగా కట్ చేసి వాష్ చేసి అందులో కొంచెం సాల్ట్, మిరియాల పొడిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లవర్ అండ్ ఒక ఎగ్ని తీసుకొని అందులో 1 టీ స్పూన్ వాటర్ని యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి ఒకసారి కలుపుకుందాం. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేశాక చికెన్ పీస్ కోట్ చేసాం కదండి, వాటిని వేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకొని అందులో ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లి లైట్గా ఫ్రై అయ్యాక అందులో ఆనియన్స్ని వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక అందులోనే క్యాప్సికమ్, జీడిపప్పు వేసి ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో డార్క్ సోయా సాస్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. అందులోనే టొమాటో సాస్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి. ఈ సాసెస్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసి సాసెస్ అంతా బాగా పట్టేలా హై ఫ్లేమ్ పైన కలుపుకోవాలి. ఇక సర్వ్ చేసుకోవడమే. సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే డ్రాగన్ చికెన్ని చేసేసాం. ఎలా ఉంది? నచ్చిందా?